సంఘములో మరి నేను ఆ పని చేస్తున్నా, అది ముందుంటా, ఇది చేస్తున్నా, అది ఇది అని గొప్పలు చెప్పుకోవటం కాదు. కానీ ఆ గొప్పలు దేవుడు ఏది చూడడు. కానీ నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావా? ఫస్ట్ అన్నీ నేను చేశాను, అన్నీ నావే, అన్నీ నేనే ముందుంటున్నాను, అన్నీ మొదటి నుంచి నేను చేశాను, నేనున్నాను అనేది కాదు. నువ్వు మొదట ఉండొచ్చు, నువ్వు మొదట చేసి ఉండొచ్చు, ఇప్పుడు చేసి ఉండొచ్చు, ఇప్పుడు మొదటగా ఉండొచ్చు, ఇప్పుడు అన్ని లెక్కల్లో ఉండొచ్చు. కానీ నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ అపోస్తుల బోధ ఏందో పేతురు మేడగదిలో బోధిస్తూ ఉంటే, అపోస్తులు బోధిస్తూ ఉంటే 120 మంది మనుషులు పరిశుద్ధాత్మ నింపబడినటువంటి వారిలో ఇతడు కూడా ఒకడై ఉండి పరిశుద్ధాత్మను పొందుకొని అతడు కూడా అన్ని కార్యాలు చేస్తున్నటువంటి వ్యక్తిగా బర్నబా నిలిచి ఉన్నాడు. ఈరోజు ఇంత వర్షిప్ చేస్తూ పరిశుద్ధాత్మ చేత నింపబడండి, పాప ఒప్పుకోలు చేసుకోండి అన్నప్పుడు ఇంకా మీ పాప ఒప్పుకోలు చేసుకోకుండా, ఇంకా పరిశుద్ధతలోనికి రాకుండా, పరిశుద్ధ కార్యములు చూడలేకుండా నీ గొప్పలు నువ్వు చెప్పుకుంటూ నేను అన్ని చేస్తున్నా, ఇవి చేస్తున్నానంటే దేవుడు ఏ లెక్కలోకి నిన్ను తీసుకురాడు.